నువ్వు నేను ప్రేమలో వచ్చే ఎపిసోడ్ అయితే ఉండిపోతుందని అందరికి ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్లో ఉన్నది. సో ఇప్పుడు మీకు పద్మావతి అంటే చాలా ఇష్టమా? ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఐ లవ్ పద్మావతి అండ్ విక్కీ అని కమెంట్ బాక్స్లో చెప్పండి. సో వచ్చే ఎపిసోడ్లో యశోధర్ చాలా చాలా ఎగ్జైట్మెంట్తో వాళ్ళ అమ్మని చూస్తామని వస్తున్నాడు. అమ్మ ప్రాణం ఎప్పుడో కాపాడేసినాడు, అదే నాకు చాలా చాలా సంతోషం. ఇది చాలా థ్యాంక్ యూ డాక్టర్స్ అని అందరికీ థ్యాంక్ యూ చెప్పేటప్పుడు ఇంత దూరం అమ్మ ఉండదంటే రీజన్ ఒక పిల్లే, ఇదే ఆ పిల్ల అని పద్మావతి చూపిస్తున్నారు. పద్మావతి చూసిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా చాలా చాలా హ్యాపీ. ఈ పాప మాత్రం లేదంటే నేను ఇంత సోపు ఉండుంటానని కూడా తెలియదు, నాకు చాలా హ్యాపీగా ఉండదు, సంతోషంగా ఉండదని చెప్పేటప్పుడు కరెక్ట్గా పద్మావతి నువ్వు నా ప్రాణం కాపాడినావు, నాకు ఏం చెప్పేదనే తెలియదు, చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు. అప్పుడు చాలా చాలా హ్యాపీ అయిపోయింది పద్మావతికి. ఓ మై గాడ్ సార్, నేను మీ అమ్మని కాపాడినా, నాకు చాలా సంతోషంగా ఉండాలి సరే అని భయంకర ఎగ్జైటింగ్తో చెప్తున్నది. అండ్ వచ్చే ఎపిసోడ్ సూపర్గా ఉండపోతుందని మాత్రం తెలుసు. అయినా ఏంద్రా స్టోరీ యాడ్ నుంచి ఏడపోతున్నదిరా దేవుడా అని ఉండదు. ఏం అనుకుంటున్నారని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.